వాళ్ళేనా వాళ్ళే అగో హాయ్ చెప్పిన హర్షాన్ని ఇప్పుడే నేను చూసిన హాయ్ చెప్తాను. చిక్కు చిక్కు దిగుతా దిగింది మనీ 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 వచ్చా అమ్మ కూడా వచ్చిందా? బాగున్నా అమ్మ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశారండి? లేదు 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 అసలు అనుకోకుండా డ్యూటీ కూడా. హర్ష ఏ హర్ష ఫిష్ ఫ్రై చేద్దామని. ఫిష్ ఫ్రై బాగున్నారా అన్నయ్య? ఎన్ని రోజులైందా అసలు. అసలు అనుకోలేదు ఇట్లా వెళ్తామని. వాళ్ళ ఇంటికి వెళ్తామా? మనకాడికి దగ్గరేనా? అసలు వీళ్ళైతే నేను స్కూల్కి వెళ్ళానంటాను ఈ రోజు. అన్నయ్య వాళ్ళు వస్తారు కదా ఈ రోజే స్కూల్. నేను అలాగే మానేశాడు. కార్తీక్ కూడా మానేసి ఉన్నాడు పాపం. అలాగే ఇప్పుడు సాత్విక్ అనే ప్రగతి ఆర్షన్ తీసుకుంటాం. ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పాపం బాగా అలసిపోయారు. నిన్న ఎప్పుడో ఎక్కారు కదా. ట్రైన్కి వచ్చి ఉంటే ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ట్రైన్లు సరిగ్గా నడవకపోవడంతో ఇంకా బస్కి వచ్చేసారు. బస్కి వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం వల్ల చాలా అంటే చాలా అలసిపోయారు. ఇంకా లక్ ఏంటి అంటే వీళ్ళకి మా వారిది ఈరోజు అసలు డ్యూటీ ఉండే. ఇంకా డ్యూటీ క్యాన్సిల్ అయిపోయింది సడన్గా. క్యాన్సిల్ అయిపోయేసరికి ఇంకా వీళ్ళ కోసం ఇంకా తీసుకొద్దామని ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఇంకా అది చాలా లక్ అయిపోయింది. అసలు తెలియని ఊరు కదా, రావడం చాలా కష్టము. మళ్ళీ అందులోనూ బస్సుకు రావడం అంత దూరం నుండి ఇంకా కష్టం. చాలా చాలా అలసిపోయారు. మా పిల్లలు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలిసి తింటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.